హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంట రాగా అరణ్యానికి బయలుదేరి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు 14,000 రథాలతో తరలి వెళ్లారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు వెళ్లారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జోదం ఆడించి సర్వస్వం అరించి అడవులకు పంపడం భావ్యమా అనుకుని కంటతడి పెట్టారు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. ధర్మరాజు తరువాత వారు గంగా తీరం చేరారు. ధర్మరాజు నిష్ఠతో సూర్యుణ్ణి పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కందమూలాలు, ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన అది 4 విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురునితో, విదుర, పాండవులు ఏమి చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు, పాండవులు దైవ సంభూతులు. జోదం వలన అన్నదమ్ములకు వైర్యం వస్తుందని చెప్పాను. మీరు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు, శకున మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని ద్రౌపదికి, భీమునికి, దుశ్శాసనునితో క్షమాపణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి, సుయోధనుడు నా కన్న కొడుకు, వాడిని నేను ఎలా వదలను? నీకు నా కొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నీవు పాండవుల దగ్గరికే వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో నీ ఇష్టం అన్నాడు. వెంటనే విదురుడు కామ్యకావనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెదనాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. ధృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుడిని విడిచి ఉండలేక విదురుడిని కొరకు సంజీయుణ్ణి పంపాడు. సంజీయుడు కామ్యకావనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకువచ్చాడు. ధృతరాష్ట్రుడు, విదురా, నీవు నీతిమంతుడవు, నాకు బుద్ధి లేదు, అందుకే నిన్ను వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అన్నాడు. విదురుడు, ధృతరాష్ట్ర, నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహాపరాక్రమవంతులైన పాండవులతో వైర్యం మంచిది కాదు అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాసనులతో చర్చిస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళిన విదురుడు మరలా వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధృతరాష్ట్రుడు కలిసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చెయ్యాలి? శకుని, సత్యసంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు అన్నాడు. కర్ణుడు ఈ అదును చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము, శత్రుశేషం లేకుండా చేద్దాం అన్నాడు. కర్ణుడి మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సంసిద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు. పాండవుల అరణ్య అజ్ఞాతవాసం తరువాత ఎలాగో యుద్ధం తప్పదు, తొందరెందుకు అన్నాడు. ధృతరాష్ట్రుడు, మహాత్మా, నన్ను ఏమి చేయమంటారు? జోదం వలన చెడు జరిగింది. నేను పుత్రవాత్సల్యం వలన నా కొడుకుని విడవలేను అన్నాడు. వ్యాసుడు, ధృతరాష్ట్ర, పుత్రవాత్సల్యం ఉండవలసిందే, కాని అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు అన్నాడు. ధృతరాష్ట్రుడు, అయ్యా, వాడు నా మాట వినడు.
మీరే వాడికి నచ్చ చెప్పండి అన్నాడు. వ్యాసుడు మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెప్తాడు అని వెళ్ళిపోయాడు. చేసుకున్నారు కదండి మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 1 గురించి. మరలా మహాభారతం అరణ్య పర్వం ప్రథమ శ్వాసం 2తో వస్తాను. ధన్యవాదాలు.